క్లాస్ 8 to 10 మేము కలిసి చదువుకున్నాం. 1980లో మా 10th అయిపోయింది. 45 ఏళ్ల క్రితం మేము 3 ఏళ్ళు కలిసి చదువుకున్నాం. మేము తరచుగా కలుసుకోలేదు, అయినా సరే మీరు మాట్లాడినంత వింటుంటే నాకు ఆ కేఎంలో గుర్తొస్తున్నాను. మేము ఇద్దరం క్లాస్లో కాంపిటీటర్స్. ఇంకా ఈయనకి చాలా లాట్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ డేస్ లో ఉన్న స్కిల్స్ ఎప్పటికీ ఉంటాయండి నేను నమ్ముతున్నాను. మీకు అందరికి కూడా ఉండొచ్చు. పద్యాలు రాస్తాడు, కవిత్వం రాస్తాడు, బ్యూటిఫుల్ డ్రాఫ్టింగ్. మేము ఇద్దరు కాంపిటీషన్, క్షణాల మీద పద్యాలు పోటీ పడి చేసుకునేవాడు. ఇంకొక ఇద్దరు కూడా మా క్లాస్మేట్స్. ఇవాళ నల్గొండ జిల్లాలో సీతారాంపురం హై స్కూల్లో చదువుకున్నాం మేము నలుగురం. ఈ రోజు ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నేను ఒకటి కోరుకుంటున్నానండి. ఇప్పటిదాకా 60 ఏళ్ళు, 37 ఏళ్ళు, 38 ఏళ్ళు ఆర్టీసీలో పనిచేశాడు ఆయన. ఆర్టీసీలో కానీ ఇంకెక్కడైనా ఉద్యోగం చేయడం అంటే ఆ ఉద్యోగానికి తన జీవితంలో అత్యధిక భాగం సమర్పించడమే. ఈవెన్ ఆయన వైఫ్ తో కూడా అంత టైం స్పెండ్ చేయడు. 8 గంటలు 9 గంటలు ఇక్కడ పనిచేస్తున్నాడు. 8-9 గంటలు వైఫ్ తో ఉండడు కదా, కలిసి మాట్లాడు కదా, కూర్చోడు కదా. ఇక్కడ కలీగ్స్ తో ఉంటాడు, మిగతా వాళ్ళతో ఉంటాడు, బస్ భవన్లోనే ఉంటాడు 8-9 గంటలు రోజుకి. అంటే అత్యధిక భాగం ఆయన లైఫ్ లో ఇక్కడ గడిచిపోయింది. ఇంకా తర్వాత ఏంటంటే ఈ జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి, తీర్చుకోలేని కోరికలు. చిన్నప్పటి నుంచి అనుకుంటాం ఇవాళ ఉద్యోగం రేపు ఈ పని అని. ఇప్పుడు ఆయన 60 ఏళ్ళు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, బాధ్యత అయిపోయింది. కాబట్టి ఆ తీర్చుకోలేని కోరికలు ఏమైనా ఉంటే అవన్నీ తీర్చుకోవాలని, అవన్నీ తీరేట్టుగా భగవంతుడు ఆయనకి అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.